సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. డాకు మహారాజ్ ట్రైలర్ లో లేని పంచ్ డైలాగ్ ను రిలీజ్ ట్రైలర్ భర్తీ చేసింది. తిరుపతి తొక్కిసలాట సంఘటనతో వాయిదా పడిన డాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై హైప్ ని మరింత పెంచారు. డాకు మహారాజ్ ట్రైలర్ ఓ కథలా సాగింది. చైల్డ్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందడంతో చిన్నారితో కథను చెప్పించాడు దర్శకుడు బాబీ. ట్రైలర్ కొత్తగా ఉన్న బాలయ్య పంచ్ డైలాగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్ కు ఖుషి చేయించడానికి బాలయ్య పంచ్ డైలాగ్స్ తో రిలీజ్ ట్రైలర్ ను తీసుకొచ్చారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య టీజర్స్, ట్రైలర్స్ తో 4వ హిట్ గ్యారంటీ అన్న నమ్మకాన్ని కలిగించాడు. రిలీజ్ ట్రైలర్ వచ్చాక ఈ కాన్ఫిడెన్స్ మరింతగా పెరిగింది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్ తెలుగులో నటిస్తున్న క్రేజ్ దక్కలేదు. డాకుతో తెలుగులో ఆఫర్స్ తో పాటు ఇమేజ్ కూడా దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ఇక ఊర్వశి రౌతేలాపై తెలుగులో ఐటెం గర్ల్ ముద్రపడింది. అయితే ఫస్ట్ టైం డాకులో ఓ కీ రోల్ తో పాటు సాంగ్ తోనూ రెచ్చిపోయింది. మరి ఈ బ్యూటీపై పడిన ఐటెం ఇమేజ్ ను డాకు చెరిపేస్తుందేమో చూడాలి. తెలుగులో ఫంక్షన్ ఏదైనా హీరో పక్కనే ఉంటూ ఎలివేట్ కావడం రౌతేలాకు అలవాటైపోయింది. డాకు ప్రీ రిలీజ్ లో కూడా బాలయ్యనే అంటి పెట్టుకుని ఉంది. బాలకృష్ణ సినిమాకు తమన్ మ్యూజిక్ అంటే సినిమా సగం హిట్ అయినట్టేనని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. దీనికి తగ్గట్టే ఆడియోను చార్ట్ బస్టర్ ని చేసి బీజిఎం తో ఇంప్రెస్ చేశాడు. అందుకేనేమో అన్స్టాపబుల్ షోలో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటూ దేవిశ్రీ తమన్లలో ఒకరిని ఎంచుకోమంటే తమన్ పేరు చెప్పాడు బాలయ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తమన్ కు ముద్దు పెట్టి అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్ని సాంగ్ విని తమన్ దగ్గరకు వెళ్లి మరోసారి ముద్దాడాడు బాలయ్య. సంధ్య థియేటర్ కేసులో బెయిల్ రావడంతో కెరియర్ పై ఫోకస్ పెట్టాడు అల్లు అర్జున్. ముంబై వెళ్లి పెద్ద సినిమాల దర్శకుడిని కలిశాడు. 2 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. మరొకసారి సిట్టింగ్స్ జరగడంతో ఎన్టీఆర్ లా బన్నీ కూడా హిందీ మూవీ చేస్తున్నాడా? సంధ్యా థియేటర్ సంఘటనతో అల్లు అర్జున్ ఇంటికే పరిమితమయ్యాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, బెయిల్ కోసం ఎదురు చూడటంతోనే సరిపోయింది. పుష్ప 2 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు బన్నీ. బెయిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటకొచ్చి ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కలవడానికి ముంబై వెళ్లాడు బన్నీ. స్టైలిష్ స్టార్ సంజయ్ లీలా బన్సాలీ కాంబోలో సినిమా ఇప్పటిది కాదు. పుష్ప రిలీజ్ తర్వాత ఆల్రెడీ కలిశారు. పుష్ప 2 తర్వాత మరోసారి కలవడంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా గ్యారంటీ అని తేలింది. భారీ సెట్టింగ్స్ తో హిస్టారికల్ మూవీస్ తీసే సంజయ్ లీలా బన్సాలీ బన్నీతో ఎలాంటి కథను వండుతున్నాడో మరి. పుష్ప 2 రిలీజ్ కాకుండానే బన్నీ త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యాడు. గురూజీ ఈసారి పాన్ ఇండియాలోకి అడుగు పెట్టడంతో మైథలాజికల్ టచ్ ఇచ్చి గ్రాండియర్ గా వస్తున్నాడు. ఈ లెక్కన ఎక్కువ టైం తీసుకోవడంతో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకపోతున్నాడు. ఈలోగా కథలు వినే పనిలో బన్నీ ఉంటూ సంజయ్ లీలా బన్సాలీ మూవీ కోసం ముంబై వెళ్లాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ బాలీవుడ్ కు వెళ్తాడు. సంజయ్ ఈలోగా రణబీర్ ఆలియాతో తీస్తున్న లవ్ వార్ పూర్తి చేస్తాడు. పుష్ప 2 తెలుగులో సాధారణ లాభాలు తీసుకొస్తే హిందీలో భారీ లాభాలు తెచ్చింది. అక్కడ 700-800 కోట్లు దాటిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. పుష్ప 2 తీసుకొచ్చిన క్రేజ్ తో బన్నీతో హిందీ సినిమాలు తీయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు హీరోకి పాన్ ఇండియా ఇమేజ్ వస్తే బాలీవుడ్ హీరో అయిపోవడం ఖాయం. రారమ్మని హిందీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తీసుకెళ్లిపోతున్నారు. బన్నీ అనే కాదు, హిందీలో సక్సెస్ అయితే చాలు అక్కడి దర్శకులు తెలుగు హీరోలే కావాలంటున్నారు. వాళ్ళెవరో చూద్దాం. బాహుబలి 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ హిందీ స్టార్ అయిపోయాడు. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో లాభాలు తీసుకొచ్చింది. ఈ క్రేజ్ తోనే ప్రభాస్ తో ఆదిపురుష్ తీశారు. ఆదిపురుష్ ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. హిందీలో యానిమల్ తీసిన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ. ప్రభాస్ తో హిందీలోనే తీసే అవకాశం ఉంది. RRR తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఆల్రెడీ జంజీర్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అమితాబ్ క్లాసిక్ ను టచ్ చేసి డిజాస్టర్ చూశాడు. కెరీర్ లో చేయకూడని ఫీల్ అయ్యే సినిమా ఇదేనంటూ అన్స్టాపబుల్ షోలో చెప్పిన రామ్ చరణ్ సెకండ్ హిందీ మూవీ ఏంటో చూడాలి. RRR హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆల్రెడీ కొరటాలతో కమిట్ అయిన దేవర చేశాడు. సెట్స్ పై ఉండగానే డెబ్యూ బాలీవుడ్ మూవీ వార్ 2 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో నెగటివ్ రోల్ పోషిస్తూ విలన్ గా హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఎన్టీఆర్.
బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 రూపొందుతోంది. ఇక మహేష్ రాజమౌళి సినిమాతో ఏకంగా పాన్ ఇంటర్నేషనల్ మూవీకి ఎంట్రీ ఇస్తున్నాడు. జక్కన్న మూవీ కావడంతో హిందీ ఆడియన్స్ మహేష్ ను ఓన్ చేసుకుంటారు. మున్ముందు యంగ్ హీరోలు కూడా అక్కడ సక్సెస్ అయితే బాలీవుడ్ బాట పట్టడం ఖాయం. 2023లో శ్రీలీల తప్ప మరొక హీరోయిన్ కనిపించలేదు. 2024లో సంద్రంతా మీనాక్షి చౌదరిదే. అంతకుముందు పూజా హెగ్డే చక్రం తిప్పింది. మరి ఈ ఏడాది ఏ హీరోయిన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి? వాట్స్ ద స్టోరీ? పొన్నియిన్ సెల్వన్ త్రిష ఇమేజ్ ని మార్చేసింది. 40+ లో 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించి మరొకసారి యూత్ నే కాదు స్టార్ హీరోస్ ని ఆకట్టుకుంది. మణిరత్నం ఆస్థాన హీరోయిన్ అయిపోయింది. కమల్తో తీస్తున్న తగ్ లైఫ్ లో నటిస్తోంది త్రిష. తెలుగులో విశ్వంబర ఒక్కటే చేస్తున్నా తమిళ్లో స్టార్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తోంది. అజిత్ నటిస్తున్న 2 సినిమాలు విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిషానే హీరోయిన్. సూర్య 45వ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక మలయాళ సినిమా రామ్ లో మోహన్ లాల్ తో జతకడుతూ డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయిపోయింది త్రిష. 6 సినిమాలు చేస్తుంటే రష్మిక చేతిలోనూ 6 సినిమాలున్నాయి. పుష్ప, యానిమల్, పుష్ప 2 హిట్స్ తో హిందీలో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరి రెమ్యునరేషన్ ని 6 కోట్లకు పెంచేసింది. రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కుబేరలో ధనుష్ తో జతకడుతోంది. రష్మిక హిందీలో 3 సినిమాలు చేస్తోంది. చావా రిలీజ్ కి రెడీగా ఉండగా సికిందర్ లో సల్మాన్ తో ఆడిపాడుతోంది. పుష్ప 2లోని ఐటమ్ సాంగ్ శ్రీలీల కెరియర్ ని మార్చేసింది. ఏకంగా 5-6 ఆఫర్స్ ని తీసుకొచ్చింది. వచ్చే ఏడాది ఏ సినిమా రిలీజ్ అయినా అందులో ఈ అమ్ముడు ఉండాల్సిందే అన్నట్టుగా కెరియర్ మారిపోయింది. ప్రస్తుతం ఏ సినిమా చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. అమరన్ తో సంచలన విజయం సాధించిన శివకార్తికేయన్తో జోడీ కడుతోంది శ్రీలీల. సుధా కొంగర్ డైరెక్షన్ లో ఈ సినిమా లాంఛనంగా స్టార్ట్ అయింది. రవితేజతో మాస్ జాతర, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. శ్రీలీల హిందీ సినిమా చేయనుందన్న న్యూస్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఓ హారర్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చిందని తెలిసిందే. ముంబైలో మ్యాడక్ ఫిల్మ్స్ ఆఫీస్ వద్ద సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం శ్రీలీల కనిపించి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ ప్రయాణం మొదలైనట్టు తెలుస్తోంది. స్త్రీ 2తో మంచి లాభాలను అందుకున్న మ్యాడక్ ఫిల్మ్స్ చేతిలో 8 హారర్ స్టోరీస్ ఉన్నాయి. ఈ జంట అక్కడే కనిపించడంతో ఏ హారర్ థ్రిల్లర్ లో కలిసి నటిస్తారో తెలియాల్సిందే. వరుస ఫ్లాపులతో ఓ ఏడాది ఖాళీగా ఉన్న పూజా హెగ్డే మళ్లీ బిజీ అయిపోయింది. తెలుగులో 2 ఏళ్ల నుంచి కనిపించకపోయినా, ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ లేకపోయినా హిందీలో 2, తమిళ్లో 2 సినిమాలు చేస్తోంది. బీస్ట్ ఫ్లాప్ అయినా విజయ్ మరొకసారి పూజాతో జతకడుతున్నాడు. సూర్య, కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో సెట్స్ పై ఉన్న రెట్రోలో డీ గ్లామరైజ్డ్ గా కనిపిస్తోంది పూజ. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. అన్నపూర్ణ స్టూడియోస్ ఇండియాలోనే ఫస్ట్ టైం డాల్బీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. డాల్బీ సర్టిఫికేట్తో పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాడు. రాజమౌళి ప్రారంభించారు. RRR టైంలో డాల్బీ టెక్నాలజీ అందుబాటులో లేక జర్మనీ వెళ్లాల్సి వచ్చిందని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నాడు.